హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ లీవ్స్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు సింపుల్గా ఇంట్లోనే హెల్దీగా ఉండే సపోటా జ్యూస్ చల్లగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇవిగోండి, ఈ సపోటాలను ఇలా శుభ్రంగా కడిగి గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఈ తొక్క తీసి పెట్టుకున్న సపోటాలను మిక్సీలో వేసేసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పంచదార. స్వీటు ఎక్కువగా తాగాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. సపోటాలకు ఎక్కువ పట్టదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పాలు వేస్తున్నాను. పాలు పచ్చివే, మరగబెట్టొద్దు. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసేసుకుందాం. ఐస్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది. ఇదిగోండి, చల్లగా ఎంతో రుచిగా ఉండే సపోటా జ్యూస్ తయారైపోయింది. ఇదిగోండి, ఎండాకాలంలో పిల్లలకి ఇంట్లోనే ఫ్రెష్గా మనం తయారు చేసుకునే సపోటా జ్యూస్ చల్లగా తాగడానికి ఎంతో బాగుంటుంది. పిల్లలకు కూడా మనం ఇంట్లో చేసిస్తే హెల్దీ కదా, అందుకని చెప్పి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.